ఓం శాంతి. 7 ఏప్రిల్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంపూర్ణ పవిత్రంగా అయి సంస్కార మిలనం జరుపుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక ఆత్మను. ఒక సుందరమైన అలౌకికమైన జీవిత యాత్రలో ఉన్నాను. నా జీవితం యోగి జీవితం. శివ్ బాబా నుండి తేజోమయమైన తెల్లని కిరణాలు నా మస్తకంపై పడుతున్నాయి. ఈ శుద్ధమైన శక్తి మెల్లమెల్లగా నా పూర్తి శరీరం అంతటా వ్యాపిస్తున్నట్టు అనుభవం అవుతుంది. ఈ శీతలమైన పాజిటివ్ ఎనర్జీ నా స్మృతులన్నింటిలో కూడా వ్యాపిస్తుంది. నా ప్రతి సంకల్పం, శరీరంలోని ప్రతి కణం పావనమవుతూ ఉన్నాయి. నేను సర్వశక్తివంతుడైన పరమాత్ముని సంతానాన్ని. ఉన్నతోన్నతమైన శ్రేష్ఠాత్మను. హోలియెస్ట్ ఆత్మను. హైయెస్ట్ ఆత్మను. నేను విధిపూర్వకమైన పూజకు మహిమకు యోగ్యునిగా ఉన్నాను. నేను మొత్తం కల్పంలో నిర్విఘ్నమైన, అఖండమైన, స్థిరమైన విశ్వరాజ్యానికి అధికారి ఆత్మను. నేను పరమాత్ముని వారసత్వానికి అధికారిని. నేను పరమాత్ముని ప్రేమకు అధికారిని. నేను బాబాను నిరంతరం ప్రేమతో స్మృతి చేస్తున్నాను. నేను నిత్యం బాబా స్మృతిలో ఉంటాను. మరియు బాబా కూడా నిత్యం నాతో పాటు ఉంటారు. నేనెప్పుడూ ఒంటరిగా ఉండను. 1000 భుజాల బాబా నాతో పాటే ఉంటారు. నాకెప్పుడూ ఏమీ అవ్వదు. బాబా ఛత్రఛాయలో నేను సదా సురక్షితంగా ఉన్నాను. నేను నాకు సహాయకులైన ఆ సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో నిరంతరం ఉంటాను. నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవలు చేస్తున్నప్పుడు నాతో పాటే ఉండడానికి బాబా వచ్చారు. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా
ఇరువురు నాకు సహాయకులే. సర్వశక్తివంతుడైన బాబాతో నాకున్న సంబంధం జన్మజన్మల సంబంధం. నాలో వారి స్మృతి నిత్యం ఇమర్జ్ అయి ఉంటుంది. ఆ ఇమర్జ్ రూపంలో ఉన్న స్మృతి ద్వారా నాకు సదా ఆత్మిక నశ, శక్తి, సహయోగం, సఫలత లభిస్తూ ఉంటాయి. బాబా నన్ను హోలీ హంసగా తయారు చేశారు. ఇప్పుడు సమయం సంపూర్ణతకు సమీపంగా ఉంది. కావున నా ప్రతి సంకల్పం పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్ర మనసు ఉన్న కారణంగా బాబా ఎవరు ఎలా ఉన్నారో వారిని అలాగే స్మృతి చేస్తున్నాను. సంపూర్ణంగా పవిత్రమైన కారణంగా బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వమైన సదా సుఖస్వరూపం, శాంతస్వరూపం, మానసిక సంతుష్టత నాకు అనుభవం అవుతున్నాయి. ఇప్పుడిక బాహ్య సాధనాలతో లేక పై సేవలతో నన్ను నేను సంతోషపెట్టుకోవటం లేదు. దాని నుండి దూరంగా ఉంటున్నాను. నేను సత్యమైన హృదయంతో భగవంతుని సేవ చేస్తున్నాను. తద్వారా సత్యమైన సంతుష్టత, యోగయుక్తమైన శక్తిశాలి స్థితి అనుభవం అవుతున్నాయి. నేను మనస, వాచ, కర్మణ పవిత్రతతో జమా ఖాతాను పెంచుకునే ఆత్మను. నేను నయనాలలో పవిత్రతను, మాటలలో మధురతను, కర్మలలో సంతుష్టతను, భావనలో శుభ భావనను, భావములో ఆత్మిక భావమును అనుభవం చేస్తున్నాను. అపవిత్రత యొక్క అంశాన్ని కూడా కాల్చివేసి పవిత్రంగా అయి సంస్కారాల యొక్క మంగళ మిలనాన్ని జరుపుకునే హోలియెస్ట్ ఆత్మను. గుణాల వైబ్రేషన్స్ను వ్యాపింపజేస్తూ ప్రతి ఆత్మపై ఈ వైబ్రేషన్స్ అనే పన్నీరు చల్లుతున్నాను.
ఈ పురుషార్థాన్ని బహుకాలం బట్టి చేస్తూ ఉన్నాను. నేను బహుకాలపు అభ్యాసం ద్వారా అంతిమ సమయంలో మోసం నుండి రక్షించబడతాను. నేను ఎవర్ రెడీగా అయి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మను. సమయం అనే పర్దాను తెరిచే ఆత్మను. నేను మస్తకంపై పవిత్రత ప్రకాశాన్ని, ప్రకాశ కిరీటాన్ని అనుభవం చేస్తున్నాను. నేను శ్రేష్ఠ పూజ్య ఆత్మను. ఇదే స్థితిలో యోగయుక్తంగా ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు అన్ని వైపుల నుండి మీ బంధాలు తెగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. బ్రాహ్మణ కులం పేరునే అప్రతిష్ట పాలు చేసే వికర్మలు ఏవి జరగకూడదు. ప్రశ్న: బాబా ఏ పిల్లల్ని చూస్తే ఎంతో సంతోషిస్తూ ఉంటారు? ఏ పిల్లలు బాబా కళ్ళలో ఇమిడి ఉంటారు? జవాబు: ఏ పిల్లలైతే అనేక మందికి సుఖం ఇచ్చేవారు అవుతారో, సేవాదారులుగా ఉన్నారో వారిని చూస్తూ బాబా కూడా ఎంతో హర్షితమవుతారు. ఒక్క బాబాకే చెప్పాలి, ఒక్క బాబాతోనే మాట్లాడాలి అని ఏ పిల్లల బుద్ధిలో అయితే ఉంటుందో ఆ పిల్లలు బాబా కళ్ళలో ఇమిడి ఉంటారు. నా సేవను చేసే పిల్లలు నాకు అతి ప్రియమైన వారు. అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను అని బాబా అంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తాము తండ్రి ముందు కూర్చున్నామని, అలాగే ఆ తండ్రి మళ్ళీ టీచర్ రూపంలో కూడా చదివిస్తూ ఉన్నారని, ఆ తండ్రే పతిత పావనుడు సద్గతి దాత అని, వారు తమ తోడుగా తీసుకువెళ్తారని మరియు సహజమైన మార్గాన్ని తెలియజేస్తారని తెలుసుకున్నారు. పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు వారు పెద్ద శ్రమనేమీ ఇవ్వరు. ఎక్కడికైనా వెళ్ళండి, విహరించండి. విదేశాలకు వెళ్తూ కూడా కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. అలా భావిస్తూనే ఉన్నారు. అయినా కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి. బాబా అంటారు, మనం ఒక ఆత్మ పాత్రను అభినయించేందుకు శరీరాన్ని తీసుకుంటాము. ఒక శరీరంతో పాత్ర అభినయించి మళ్ళీ ఇంకొక దానిని తీసుకుంటాము. కొందరి పాత్ర 100 సంవత్సరాలు ఉంటుంది, కొందరిది 80 సంవత్సరాలే ఉంటుంది, కొందరికి 2 సంవత్సరాలే ఉంటుంది, కొందరికి 6 మాసాలే ఉంటుంది, కొందరైతే జన్మించటంతోనే అంతమైపోతారు, మరికొందరైతే జన్మ తీసుకోకముందే గర్భంలోనే అంతమైపోతారు. ఇక్కడి పునర్జన్మలకు మరియు సత్యయుగపు పునర్జన్మలకు రాత్రి పగలున్నంత తేడా ఉంటుంది. ఇక్కడ గర్భము నుండి జన్మ తీసుకుంటారు. దీనిని గర్భజైలు అని అంటారు. సత్యయుగంలో గర్భజైలు ఉండదు. అక్కడ వికర్మలే ఉండవు. అసలు రావణ రాజ్యమే లేదు. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తారు. ఈ శరీరపు ఆత్మ కూడా వింటుంది. వినిపించేవారు జ్ఞానసాగరుడు తండ్రి. వారికి తమ శరీరం లేదు. వారు ఎప్పుడూ శివ అనే పిలువబడతారు.
ఏ విధంగా వారు పునర్జన్మ రహితులో అలాగే నామరూపాలను తీసుకోవడం నుండి కూడా వారు అతీతులే. వారిని సదాశివ అని అంటారు. అలాగే వారు ఎల్లప్పుడూ శివాయే. దైహికమైన పేరు ఏది ఉండదు. ఇతడిలోకి ప్రవేశించిన ఇతడి దేహం పేరు వారికి రాదు. ఇది మీ అనంతమైన సన్యాసము. వారు హద్దులోని సన్యాసులు. వారి పేర్లు కూడా మారుతాయి. మీ పేర్లను కూడా బాబా ఎంతో మంచివి పెట్టారు. డ్రామా అనుసారంగా ఎవరికైతే పేర్లను ఇచ్చారో వారు మాయమైపోయారు, నా వారిగా అయ్యారు. కాబట్టి తప్పకుండా నిలిచి ఉంటారు. వదిలి వెళ్ళిపోరు అని బాబా భావించారు. వదిలి వెళ్ళిపోతే పేరు పెట్టడం వల్ల లాభమేముంది? సన్యాసులు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే వారి పాత పేరే నడుస్తుంది. ఇంటికైతే తిరిగి వెళ్తారు కదా. సన్యాసం చేసినంత మాత్రాన వారి మిత్ర సంబంధీకులు మొదలైన వారు ఎవరూ గుర్తుకు రారని కాదు. కొందరికైతే మిత్ర సంబంధీకులు మొదలైన వారు అందరూ గుర్తుకు వస్తారు. మోహంతో చిక్కుకుపోతారు. బంధం జోడింపబడి ఉంటుంది. కొందరి సంబంధం వెంటనే తెగిపోతుంది. తప్పకుండా తెంచవలసిందే. ఇక ఇప్పుడు తిరిగి వెళ్ళాలని బాబా అర్థం చేయించారు. తండ్రి స్వయం కూర్చొని తెలియచేస్తారు. ఉదయం కూడా బాబా తెలియచేశారు కదా. చూస్తూ మనసులో సుఖం కలుగుతుంది. ఎందుకంటే కళ్ళలో పిల్లలు ఇమిడి ఉన్నారు. ఆత్మలు బిందువులు కదా. బాబా కూడా పిల్లల్ని చూస్తూ ఎంతో సంతోషిస్తారు కదా. కొందరు చాలా మంచి పిల్లలు ఉన్నారు, సెంటర్ని సంభాలిస్తారు. మరికొందరు బ్రాహ్మణులుగా అయ్యి వికారాలలోకి వెళ్ళిపోతారు. కావున వారు ఆజ్ఞాకారులు కారు. ఈ తండ్రి కూడా సేవాదారులైన పిల్లల్ని చూస్తూ ఎంతో హర్షిస్తారు. ఇతడైతే కళంకితుడిగా పుట్టాడు, బ్రాహ్మణుల పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నాడు అని అనంతమైన తండ్రి అంటారు. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. అటువంటి వారిని కూడా సమీకుల కళంకితులు అని అంటారు. పిల్లలకే అర్థం చేయిస్తూ ఉంటారు. అలా సమీకుల కళంకితుల నుండి పూర్తి కళంకితులుగా కూడా అయిపోతారు. బాబా మేము పడిపోయాము, మేము మొహాన్ని నల్లగా చేసుకున్నాము, మాయ మోసగించేసింది అని వ్రాస్తారు కూడా. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి. కామ వికారాన్ని నడిపినట్లయితే అది కూడా ఒకరికొకరు దుఃఖమిచ్చుకోవడమే అని బాబా అంటారు. కాబట్టి ప్రతిజ్ఞ చేయిస్తారు. రక్తం తీసి కూడా దానితో పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. కానీ ఈరోజు వారు లేరు. అహో మాయా, నీవు ఎంత శక్తివంతమైన దానివి. ఏ పిల్లలైతే రక్తంతో కూడా వ్రాసి ఇస్తారో అటువంటి పిల్లల్ని కూడా నీవు తినేస్తావే అని బాబా అంటారు. ఏ విధంగా తండ్రి సమర్థులో అలాగే మాయ కూడా సమర్థమైనది. అర్ధకల్పం తండ్రి వారసత్వం లభిస్తుంది. అర్ధకల్పం మాయా సామర్థ్యాన్ని పోగొడుతుంది. ఇది భారతదేశ విషయం. దేవీ దేవతా ధర్మం వారే సుసంపన్నం నుండి నిరుపేదలుగా అయిపోతారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తారు. మేము ఈ వంశానికి చెందిన వారిగా ఉండేవారము అని మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఇతడి ఆత్మ కూడా బాబా నుండి చదువుతుంది. ఇంతకుముందు మీరు ఎక్కడ పడితే అక్కడ నమస్కరిస్తూ ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం లభించింది. ప్రతి ఒక్కరి 84 జన్మల చరిత్రను గురించి మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు. పిల్లలు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండండి బాబా అంటారు. ఇక్కడి హర్షితముఖ సంస్కారాలను మళ్ళీ మీ తోడుగా తీసుకువెళ్తారు. మనం ఏమవుతామో మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనకు ఈ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. లక్ష్మీనారాయణులు ఏమయ్యారో తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు.
ఎక్కడ నుండైతే వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు భావిస్తారు. భక్తి మార్గంలో కూడా మీరు వేదశాస్త్రాలను చదివేవారు. ఇప్పుడు నేను మీకు జ్ఞానంను వినిపిస్తూ ఉన్నాను. ఇది మీ బుద్ధితో భక్తి యథార్థమైనదో లేక నేను నిజం చెబుతూ ఉన్నానో మీరే నిర్ణయించుకోండి అని బాబా చెప్తారు. తండ్రి అయిన రాముడు సత్యమైనవారు, రావణుడు అసత్యమైనవాడు. ప్రతి విషయంలోనూ అసత్యాన్నే చెప్తారు. ఇలా జ్ఞాన విషయాల గురించే చెప్పడం జరుగుతుంది. మొదట మనమంతా అసత్యమే చెప్పేవాళ్ళము. దాన పుణ్యాలు చేస్తున్న మెట్లును కిందకి దిగుతారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలకు దానం చేస్తారు. పాపాత్ములకు దానం చేస్తే మరి ఇక పుణ్యాత్ములు ఎలా తయారవుతారు? అక్కడ ఆత్మ ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండదు. ఇక్కడైతే లక్షల రూపాయలు అప్పులు తీసుకుంటూ ఉంటారు. రావణ రాజ్యంలో అడుగడుగులోనూ మనుషులకి దుఃఖము ఉన్నది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. మీ అడుగడుగులోనూ పదమాపదాలు ఉన్నాయి. దేవతలు పదమాపతులుగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. స్వర్గము తప్పకుండా ఉండేది, దాని గుర్తులు కూడా ఉన్నాయి. కానీ వారికి ఏ కర్మలు చేసిన కారణంగా మరో జన్మలో రాజ్యం లభించింది అనేది తెలియదు. అది కొత్త సృష్టి కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు ఉండనే ఉండవు. దానిని సుఖధామము అని అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయము. మీరు సుఖం కొరకు పావనంగా అయ్యేందుకు చదువుతారు. అపారమైన యుక్తులు వెలువడతాయి. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. శాంతిధామము ఆత్మలు ఉండే స్థానము. దానిని స్వీట్ హోమ్ అని కూడా అంటారు. విదేశాల నుండి వచ్చినప్పుడు ఇప్పుడు మేము మా మధురమైన ఇంటికి వెళ్తున్నాము అని భావిస్తారు. శాంతిధామము మీ మధురమైన ఇల్లు. బాబా కూడా శాంతి సాగరుడే కదా. వారి పాత్రయే చివరిలో ఉంటుంది. కావున ఎంత సమయం శాంతిలో ఉంటారు? బాబా పాత్ర చాలా చిన్నది. ఈ డ్రామాలో మీకే హీరోయిన్ పాత్ర ఉంది. మీరే విశ్వాధిపతులుగా అవుతారు. ఈ నశ ఎప్పుడూ ఎవరిలోనూ ఉండదు. ఇంకెవరి భాగ్యంలోనూ స్వర్గ సుఖాలు లేనే లేవు. ఇవైతే పిల్లలైన మీకు లభిస్తాయి. ఏ పిల్లలనైతే బాబా చూస్తారో వారు బాబా మేము మీకు చెబుతాము, మీతోనే మాట్లాడతాము అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని చూస్తూ ఎంతో హర్షితంగా ఉంటాను అని బాబా కూడా అంటారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చారు. పిల్లలను దుఃఖధామం నుండి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే కామచితిపైకి ఎక్కి తగలబడి భస్మమైపోయారు. ఇప్పుడు వారిని సమాధి నుండి బయటకి తీయాలి. ఆత్మలందరూ హాజరుగా ఉన్నారు కదా, వారిని పావనంగా తయారు చేయాలి. పిల్లలు బుద్ధి ద్వారా ఒక్క సద్గురువునే స్మృతి చెయ్యండి, మిగిలిన వారందరినీ మర్చిపోండి అని బాబా అంటారు. ఒక్కరితోనే సంబంధాన్ని పెట్టుకోవాలి. మీరు వచ్చినట్లయితే మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేవుండరు. మీ మతానుసారంగానే నడుచుకుంటాము, శ్రేష్టంగా అవుతాము అని మీరు అన్నారు కూడా. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే అని కూడా గానం చేస్తారు. వారి మతం కూడా ఉన్నతమైనటువంటిదే. ఈ జ్ఞానం ఏదైతే మీరు అందరికీ ఇస్తారో అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, భక్తి మార్గ శాస్త్రాలు ఏవైతే పరంపరాగా నడుస్తూ వస్తాయో రావణుడు కూడా పరంపరాగా వస్తాడు అని అంటారు. రావణుణ్ణి ఎప్పటి నుంచి తగలబెడుతున్నారు, ఎందుకు తగలబెడతారు అని మీరు అడగండి. వారికి ఏమీ తెలియదు. అర్థం తెలియని కారణంగా ఎంత ఆడంబరం చేస్తూ ఉంటారు. ఎంతమంది అతిథులు మొదలైన వారిని పిలుస్తూ ఉంటారు.
రావణుణ్ణి తగలబెట్టే ఉత్సవంను జరుపుకుంటారు. రావణుణ్ణి ఎప్పటి నుండి తయారు చేస్తూ వచ్చారు అన్నది మీరు అర్థం చేసుకోలేరా? ప్రతిదినము పెద్దగా తయారు చేస్తూ ఉంటారు. ఇది పరంపరగా నడుస్తూ వచ్చింది అని అంటారు. కానీ అలా జరగదు. ఎంతకాలం ఇలా రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు? ఇంకా కొద్ది సమయమే ఉందని, ఆ తర్వాత ఇతడి రాజ్యమే ఉండదని మీకు తెలుసు. ఈ రావణుడు అందరికన్నా పెద్ద శత్రువని, అతనిపై విజయాన్ని పొందాలని బాబా చెప్తారు. మనుషుల బుద్ధిలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ డ్రామాలో క్షణక్షణము ఏదైతే నడుస్తూ వస్తుందో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. మీరు తిథి తారీఖు అన్నిటి లెక్కను, అనగా ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు మన పాత్ర నడుస్తుందో చెప్పగలరు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. బాబా మనకి ఇది అర్థం చేయిస్తారు. నేను పతిత పావనుడిని అని బాబా చెప్తారు. మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. పావన ప్రపంచము శాంతిధామము మరి సుఖధామంలో ఉంటుంది. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది మర్చిపోకూడదు. అప్పుడు ఎల్లప్పుడూ శివబాబా గుర్తుకు వస్తారు. వీరు మా బాబా. మొట్టమొదట అనంతమైన తండ్రి ఉన్నారు. తండ్రి అని అనడంతోనే వారసత్వ సంతోషంలోకి వస్తారు. కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అని అన్నంత మాత్రాన ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రావు. అనంతమైన తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. అందరికీ చెప్పండి, ఇది వారి రథము. పిల్లలైన మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తాను అని ఇతడి ద్వారా చెబుతారు. ఈ బ్యాడ్జీలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. చివరి సమయంలో మీకు శాంతిధామము మరియు సుఖధామమే గుర్తుంటుంది. దుఃఖధామాన్ని మర్చిపోతారు. నెంబర్ వారుగా అందరూ తమ తమ సమయానుసారంగా వస్తారని మీకు తెలుసు. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ మొదలైన వారు ఎంతమంది ఉన్నారు? అనేక భాషలు ఉన్నాయి. మొదట ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ దాని నుండి ఎంతమంది వెలువడ్డారు? ఎన్ని యుద్ధాలు జరిగాయి? అందరూ పోట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ అనాథులు కదా. బాబా మనకి ఏ రాజ్యాన్నైతే ఇస్తారో దానిని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు. బాబా చెప్తారు, తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. దానిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇందులో అఖండంగా, స్థిరంగా, అచంచలంగా ఉండాలి. మాయా తుఫాన్ తప్పకుండా వస్తాయి. మొదట ఎవరైతే ముందు ఉంటారో వారు అన్నీ అనుభవం చేసుకుంటారు కదా. రోగాలు మొదలైనవన్నీ సదాకాలికంగా అంతమవ్వనున్నాయి. కాబట్టి కర్మల లెక్కాచారాలు, రోగాలు మొదలైనవి ఎక్కువగా వస్తే అందులో భయపడకూడదు. ఇవన్నీ చివరి సమయానికి చెందినవి. ఇవి మళ్ళీ ఉండవు. ఇవన్నీ ఉప్పొంగుతాయి. వృద్ధులకు కూడా మాయ యవ్వనులుగా చేసేస్తుంది. మనుషులు వానప్రస్థాన్ని తీసుకున్నప్పుడు అక్కడ స్త్రీలు ఉండరు. సన్యాసులు కూడా అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా స్త్రీలు ఉండరు. వారు ఎవ్వరి వైపు చూడరు కూడా. భిక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకుముందు స్త్రీల వైపు ఏమాత్రమూ చూసేవారు కాదు. తప్పకుండా బుద్ధి వెళ్తుంది అని భావించేవారు. సోదరీ సోదరుల సంబంధంలో కూడా బుద్ధి వెళ్తుంది. కాబట్టి బాబా సోదర దృష్టితో చూడండి. శరీరం మాటే ఉండకూడదు అని చెప్తారు. ఇది చాలా పెద్ద గమ్యము. పూర్తిగా శిఖరాగ్రం పైకి వెళ్ళాలి. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది.
ఇందులో ఎంతో శ్రమ ఉంది. మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అంటారు. తప్పకుండా అవ్వండి, శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు. మాయా తుఫాన్ అయితే వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో ఏమీ చేయకూడదు. దివాళాలు మొదలైనవైతే మామూలుగా కూడా జరుగుతూ ఉంటాయి. జ్ఞానంలోకి రావటం వల్ల దివాళా తీశారని కాదు, ఇది నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే నేను వచ్చాను అని బాబా అంటారు. కాసేపు చాలా బాగా సేవ చేస్తారు, ఇతరులకు అర్థం చేయిస్తారు, మళ్ళీ దివాళా తీసేస్తారు. మాయ చాలా శక్తివంతమైనది, మంచి మంచి వారిని కూడా పడేస్తుంది. నా సేవను చేసే పిల్లలే నాకు ప్రియమైన వారు. అనేకులకు సుఖవంతులుగా చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి పిల్లల్ని నేను స్మృతి చేస్తూ ఉంటాను అని బాబా అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. ధారణ: ఎవరి నామరూపాలలోనైనా చిక్కుకునే కుల కళంకితులుగా అవ్వకూడదు. మాయా మోసాలలోకి వచ్చి ఒకరికొకరు దుఃఖము ఇచ్చుకోరాదు. బాబా నుండి సామర్థ్యత అనే వారసత్వాన్ని తీసుకోవాలి. సదా హర్షితంగా ఉండే సంస్కారంను ఇక్కడి నుండే నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చేయకూడదు. రోగాలు మొదలైన వాటిని చూసి భయపడకూడదు. అన్ని లెక్కాచారాలను ఇక్కడే తీర్చుకోవాలి. వరదానము: విల్ పవర్ ద్వారా క్షణంలో వ్యర్థానికి పులి స్టాప్ పెట్టే అశరీరీ భవ. క్షణంలో అశరీరీగా అయ్యేందుకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తియే. ఈ వైరాగ్యము ఎటువంటి ధరణి అంటే దానిలో ఏమి వేసినా దాని ఫలం వెంటనే వెలువడుతుంది. వ్యర్థము సమాప్తమైవ్వాలి అని ఏ సంకల్పన అయితే చేశారో ఆ వ్యర్థము క్షణంలో సమాప్తమైపోవాలి. ఇప్పుడు ఇటువంటి విల్ పవర్ ఉండాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఏ స్థితిలో కావాలనుకుంటే ఆ స్థితిలో క్షణంలో సెట్ చేసుకోండి. సేవ లాగకూడదు. క్షణకాలంలో ఫుల్ స్టాప్ పడినట్లయితే సహజంగా అశరీరులుగా అవుతారు. స్లోగన్: తండ్రి సమానంగా అవ్వాలి అంటే చెడిపోయిన దానిని బాగు చేసేవారిగా అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. चलो करें हम सैर, चलो करें हम सैर रूहानी, चलो करें हम सैर। हाथ में हाथ लिए बाबा के चलो करें हम सैर।
को तैर। हाथ में हाथ लिए बाबा के चलो करे हम सैर। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया। यही फरिश्तों की दुनिया पहने प्रकाश में काया। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया। यही फरिश्तों की दुनिया पहने प्रकाश में काया। सबसे ऊपर मूल वतन घर। सबसे ऊपर मूल वतन घर, जाए तनिक यहाँ ठहर। हाथ में हाथ लिए बाबा के चलो करे हम सैर। आदिकाल में आत्माएं जब धरती पर है आई। देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। आदिकाल में आत्माएं जब धरती पर है आई। देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। थे भंडार भरे भारत के, थे भंडार भरे भारत के, लगे सुखों के ढेर। सतयुग को हम मुख दे अपना, कलयुग को दे पैर। सतयुग त्रेता बीते द्वापर, कलयुग की अब बारी। रावण के पारी शुरू हुई पर आखिर आकर हारी। सतयुग त्रेता बीते द्वापर, कलयुग के अब बारी। रावण के पारी शुरू हुई पर आखिर आकर हारी। खैर चलो अब लौट चले घर। खैर चलो अब लौट चले घर, हो न जाए देर। हाथ में हाथ दिए बाबा के चलो करे हम सैर। चलो करे हम सैर रूहानी, चलो करे